భాగస్వామికి బీపీ ఉందా? అయితే మీరు జాగ్రత్త. దంపతుల్లో ఒకరికి రక్తపోటు ఉంటే మరొకరిపైన దాని ప్రభావం. భారత్లో 50 ఏళ్లు పైబడిన వారిలో 20% దంపతుల్లో అధిక రక్తపోటు సమస్య. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్ ప్రచురించిన అధ్యయనంలో వెల్లడి. దేశంలో 22,000 జంటలపై అధ్యయనం. ఇంగ్లాండ్, యుఎస్, చైనా దేశాల్లోనూ అధ్యయనం. అధిక రక్తపోటు, హై బీపీ ప్రస్తుతం యువత సైతం ఈ సమస్యను ఎదుర్కొంటుంది. అంతేకాదు భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి సమస్య ఉన్నా రెండో వ్యక్తికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రముఖ విశ్వవిద్యాలయాలు చేసిన అధ్యయనంలో తేలింది. మన దేశంలో 50 ఏళ్లు పైబడిన 20% దంపతుల్లో ఇద్దరు హైబీపీతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. హైబీపీ లేని వారిని పెళ్లి చేసుకున్న మహిళలతో పోలిస్తే సమస్య ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారిన పడడానికి 19% ఎక్కువ అవకాశం ఉన్నట్లు తేలింది. ఇంగ్లాండ్, అమెరికా, చైనా దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. ఇవి సర్వేలో గుర్తించిన కీలక అంశాలు. మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాలు 2015-19 మధ్య ఒక అధ్యయనం చేపట్టాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్లో 1086, యుఎస్ఏలో 3989, చైనాలో 6514, భారత్లో 22,389 జంటల ఆరోగ్యాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వీరంతా యుఎస్ఏ, ఇంగ్లాండ్ దేశాల్లో 50 ఏళ్ళు అంతకంటే ఎక్కువ, చైనా, భారత్లో 40 ఏళ్ళు పైబడిన వయసు ఉన్నవారే. ఇంగ్లాండ్లో 47.1%, యుఎస్లో 37.9%, చైనాలో 20.8%, భారత్లో 19.8% జంటలు భార్యాభర్తలు హైబీపీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. చైనా, భారతదేశాల్లో దంపతుల్లో ఏ ఒక్కరికి సమస్య ఉన్నా రెండో వారు కూడా దాన్ని బారిన పడిన పరిస్థితి బలంగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. హైబీపీ లేని వ్యక్తులను పెళ్లి చేసుకున్న మహిళలతో పోలిస్తే సమస్య ఉన్నవారిని వివాహం చేసుకున్న మహిళలు హైబీపీ బారిన పడడానికి అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో 9% ఎక్కువ అవకాశం ఉందని నిర్ధారించారు. చైనాలో అయితే ఏకంగా 26% ఉన్నట్లు వెల్లడించారు. పురుషుల విషయంలోనూ ఇలాగే జరుగుతుండడం గమనార్హమని పరిశోధకులు తెలిపారు. భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధాలు, ఇష్టాలు, ఒకరిపై ఒకరు ఆధారపడడం, జీవన శైలి, ఇతర అంశాలు ఆరోగ్యం మీద పరస్పర ప్రభావాన్ని చూపుతున్నట్లు అంచనా వేయడం జరిగింది.